సార్ మీ పేరు? బాలాజీ అండి. బాలాజీ గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? చంద్రబాబు బాగుందండి. అంటే ఏ విధంగా బాగుందంటారు? పరిపాలన బాగుందండి. అంటే పథకాలు ఏమైనా వస్తున్నాయా? పథకాలు అవి మామూలుగా గత గత దాని మీద బాగున్నాయండి. అంటే పింఛన్ అదేం వస్తుందంటారా? పింఛన్ పింఛన్ అందరికీ వస్తుందండి. కొంతమందికి ఏరేసారండి అప్పుడు ఆ ప్రభుత్వంలోను. ఇప్పుడైతే అందరికీ బాగానే వస్తున్నాయండి. ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు, ఏమైనా అందుకుంటున్నారా? వస్తున్నాయండి ఇప్పుడు. ఇసుక కానీ, ఉచిత ఇసుక కానీ అన్నీ వస్తున్నాయి. ఇసుక కానీ వస్తుందంటారా? వస్తున్నాయండి ఇసుక. సరుకులు రేట్లు ఎలా ఉన్నాయి మరి? నిత్యావసర సరుకులు ఎక్కువైనాయండి. అవి ఉండిగలు తగ్గింతారేమో మరి మనకు తెలదు. అయ్యే కొంచెం ఎక్కువైనాయండి. మరి ఈయన వచ్చాక బాగా తగ్గిస్తామన్నాడు కదా, ఏమని తగ్గిస్తారేమో మరి మనకు తెలదు కదా. మరి మందు రేట్లు ఎలా ఉన్నాయంటారు? మందు రేట్లు అయితే మొన్నటి మీద కొంచెం తగ్గినాయండి. ముందు పరిపాలన మీద తగ్గినాయి, ఈ పరిపాలనలో తగ్గినాయండి. ముందు ఏమైనా మారిందా, అలా ఉందంటారు? మారిందండి. మారిందంటారా? బ్రాండ్లు అవి మంచి మంచి వస్తున్నాయి. మరి గతంలో ఎలా ఉండదండి? ఇంకా గతంలో చెత్త బ్రాండ్లు అవి వచ్చాయండి. ముందు టేస్ట్ కానీ ఈ పరిపాలన బాగుంది. ముందు గతంలో మంది తాగే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో బాగున్నాయండి. ఈయన వచ్చాక మారిందంట. మరి గత ప్రభుత్వంలో పథకాలు కానీ పరిపాలన విధానం ఏ విధంగా ఉండదంటారు? బాగుందండి ఈ పరిపాలన. గతంలో ఎలా ఉండేది పరిపాలన? గతంలో పెద్ద ఏం కాదండి, ఉందండి అంతే. అయ్యని ఇవని పెట్టారు కానీ సకాలంగా అనుకూలంగా అందరికి అందేవి కాదు, చేసేవి కాదు. మరి అందరికి ఇచ్చారంటే కదా పథకాలు? అప్పుడు ఇచ్చారన్నారు అంటే అండి, అందుకునే వాళ్ళు అందుకున్నారు, లేని వాళ్ళు లేరు అంతే. అంతే. మరి సామాన్యుడికి ఏమి అందలేదంటారు అప్పుడు? సామాన్యుడికి అంటే అండి అందుకునే వాళ్ళు అందుకున్నారండి. మీరేమి అందుకోలేదు మరి అప్పుడు ఆ ప్రభుత్వంలో? మాకెందుకంటే మాకేం పనులు, మేము ఇక్కడ ఉన్నాండి, గల్పలో ఉంటాం, గల్పంటలో ఉంటాం. మరి అప్పటికి ఇప్పటికి తేడా అంటే ఏం చెప్తారు మీరు? అప్పుడు ఇప్పుడు తేడా అంటే తెలుస్తుంది కదా, మేము ఎప్పుడప్పుడు చూస్తాం కదా, యూట్యూబ్లు టీవీలు అన్నీ చూస్తుంటాం కదా. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మాకు తెలదా? అంటే ఏ రకంగా ఉందంటారు తేడా? అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందండి? అప్పుడు అలా ఉందండి, చెప్తున్నాం కదా, చెప్పాను కదండి. మళ్ళీ వివరించి అడిగితే మేమేం చెప్తాం? అంటే రోడ్లు వేయడం కానీ అప్పుడు ఎలా ఉందండి? అప్పుడు రోడ్లన్నీ ఇంకా తేడా ఇప్పుడు బాగానే పడుతున్నాయి. అన్ని పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఉండిగోలు ఇంకా జరుగుతాయండి. పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నారు గెలిచాక? పవన్ కళ్యాణ్ అంటే ఆయన చెప్పుకోకర్లేదండి, ఆయన నెంబర్ 1 ఆయన. మరి కొంతమంది విమర్శ చేస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ పరిపాలన చేతకట్లేదు. ఆయన అనుకోవడం చాలా తప్పండి. బాగానే చేస్తున్నారు. ఆయన వల్లే కదండి మొత్తం ప్రభుత్వం అంతా నెగ్గు వచ్చి ఇలా చేసింది. ఇవాళ ఎలా ఉందంటే ప్రభుత్వం మారిందంటే ఆయన వల్లే కదా. ఇప్పుడైతే బాగానే ఉందంటారు గత ప్రభుత్వం? గత ప్రభుత్వం